గత 100 సంవత్సరాల క్రితమే సమాజంలో ఉన్న కుల వివక్షను రూపుమార్చడానికి కంకణం కట్టుకొని కంకణబద్ధుడైన కుల వివక్షను రూపుమాపడానికి తన జీవితాన్ని దారపోసిన జ్యోతిరావు పూలే 135వ వర్ధంతిని ఈరోజు హన్మకొండ కాకతీయ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సెంటర్ నందు బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు పూలే విగ్రహాలకు పూలమాలేసి ఘనంగా నివాళులర్పిస్తున్నాం. ఈరోజు మరి ఎప్పుడో 100 సంవత్సరాల క్రితమే సమాజంలో పేర్కొన్న కుల వివక్షను రూపుమాపడానికి సమాజాన్ని అందరినీ కూడా బడుగు బలహీన వర్గాలను ఉన్నత శిఖరాలకు ఉంచాలని, ప్రతి ఒక్క బలహీన వర్గాలు చదువుకోవాలని చెప్పి కంకణం కట్టుకొని అనేక పాఠశాలలు స్థాపించి బలహీన వర్గాలకు ఎంతో అండగా ఉన్న మహనీయుడు, గొప్ప వ్యక్తి, సామాజికవేత్త అయినటువంటి జ్యోతిరావు పూలే ఆశయాలను ఈరోజు బడుగు బలహీన ప్రజలు ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి చెప్తున్నాం. ఈరోజు మరి ఎప్పుడో కళ్ళు కన్న పూలే గారు బీసీలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని చెప్పి ఆ రోజే ఎన్నో ఉద్యమాలు చేసిన జ్యోతిరావు పూలే ఆశయాలను తీసుకొని ఈరోజు బీసీలు ముందుకెళ్తున్నారు. ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ భాగానికి పైన బీసీలకు అన్ని రంగాల్లో మా వాటా మాకు ఇవ్వాలని చెప్పి ఉద్యమిస్తున్నాం. మరి ఈ అగ్రవర్ణాల పార్టీలు ఎవరు కూడా మా వాటా మాకు ఇవ్వడానికి సంసిద్ధంగా లేరు. ఈరోజు రాహుల్ గాంధీ కామారెడ్డి డిక్లరేషన్లో రాష్ట్రంలో 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఎన్నికలకు గెలిచిన తర్వాత ఎన్నికల్లో కులగణన చేసి రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఆ మాట కట్టుబడి లేదు. ఈరోజు 42% రిజర్వేషన్ కాదు, గత ఎన్నికల్లో 23% రిజర్వేషన్ ఇచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి కన్నా తక్కువగా ఈరోజు కేవలం రాష్ట్రంలో యూనిట్ తీసుకుంటే కేవలం 17% రిజర్వేషన్లు మాత్రమే బీసీలకు దక్కినాయి. చాలా ఘోరమైన విషయం. ఈ విషయంలో కాంగ్రెస్ చాలా తప్పిదాలు చేసింది. ఖచ్చితంగా ఈరోజు మీరు 42% 23% రిజర్వేషన్ ఇస్తామని కాదు, 42% రిజర్వేషన్లు ఇచ్చేవారు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీ కేంద్రంగా పార్లమెంటును సమీపించాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ కూడా ఆ దిశగా పయనించకుండా ఈరోజు ఎన్నికలకు పోయి నోటిఫికేషన్ ఇచ్చేసి కేవలం బీసీలను గొంతు కోసే విధంగా ఈరోజు కేవలం 17% రిజర్వేషన్తో ఎన్నికలు పోతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా బీసీలు గుర్తుంచుకుంటారు. ఖచ్చితంగా మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పి సందర్భంగా చెప్తున్నాం. రాబోయే ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికల్లో మనకు ఎవరైతే బీసీలకు దగా చేస్తున్నారో ఆ పార్టీలను దూరం పెట్టాలి. ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా అగ్రవర్ణాలను ఎక్కడైతే పోటీ చేస్తారో అక్కడ బీసీలు తప్పకుండా పోటీ చేసి అగ్రవర్ణాలను మట్టుగట్టే విధంగా బీసీలందరూ కూడా జనాభాలో 60% ఉన్న బీసీలందరూ కూడా ఒకతాటి మీదకి వచ్చి బీసీ అభ్యర్థిని గెలుపుకు కృషి చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా పూలే వర్ధంతి సందర్భంగా చెప్పడం జరుగుతుంది. సమానత్వం కావాలని 130 సంవత్సరాల కిందటనే మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారు అన్నటువంటి ఆ గొప్ప మహనీయుని వర్ధంతి సందర్భంగా కాకతీయ యూనివర్సిటీ జంక్షన్లో వారి విగ్రహానికి ఇలా పూలమాలలు వేసి జోహార్లు తెలియజేశాం. ఈ యొక్క వర్ధంతి సందర్భంగా మేము ఒకటే, ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము కోరేది ఒకటే, సమానత్వం కోరుతున్నాం. మేమెంతో మాకంత వాటాకాయ మరి ఇలా సమరబేరి మోగించినాం. కానీ ఇలా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సగభాగమైనటువంటి బీసీలను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది. ఈ నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో మరి పెద్ద ఎత్తున మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మరి గొడ్డలు పెట్టుగా మేము మారి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి కూడా పూలే గారి వర్ధంతి సందర్భంగా మరి 135వ వర్ధంతి సందర్భంగా కాకతీయ యూనివర్సిటీ నుంచి కూడా బీసీ జేఏసీ మరి ఆధ్వర్యంలో మేము హెచ్చరిస్తున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.